హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, అసలు హిందువులందరూ ఎందుకిలా తయారయ్యారో నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే, అసలు ఈ అఘోరి అనే ఆవిడ అసలు ఎందుకిలా చేస్తుందో, అసలు ఆమె ఆ లేడీ కాదంట. అసలు మెయిన్‌గా ఒక మేల్ అట. అయితే ఈ అఘోరాని అసలు ఎట్లా నమ్మారు జనాలు నాకైతే అర్థం కావట్లేదండి. అసలు అలాంటి మాయలు, మంత్రాలు ఈ కాలంలో కూడా ఎందుకిలా నమ్ముతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం పూజ చేసుకుంటామండి. చేసుకున్న దేవుడికి చేయాలి గానీ, మనుషులకు పూజలు చేయటం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక ఆ అఘోరిని, ఆ శ్రీవర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు గదా! అమ్మాయి ఎక్కడ పెళ్లి చేసుకుంటారని మాట్లాడిన అతను, ఈరోజు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అసలు పెళ్లి చేసుకొని ఏం చేద్దామని చేసుకున్నాడో నాకైతే తెలియట్లేదు. అసలు ఆ అఘోరాని ఏం చేయాలండి? అలాంటి వాళ్ళకి బాగా గట్టిగా బుద్ధి చెప్పాలండి. ఉరి శిక్ష అయినా ఏసినా పర్వాలేదండి. అలాంటి వాళ్ళ అమ్మాయిని లేపుకెళ్ళి వాళ్ళ మాయలు, మంత్రాలు చేసి అసలు ఇక్కడ శ్రీవర్షిణి అనే అమ్మాయి చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఆ అమ్మాయికి డబ్బు పిచ్చి ఉందని బాగా అర్థమవుతుంది. ఆ అమ్మాయికి డబ్బు పిచ్చి ఉంది కాబట్టే ఆ అఘోరా ఎంట తిరుగుతుందండి. ఆ అఘోరా బ్యాంక్ అకౌంట్‌లో 10,00,00,000 పైన డబ్బుందండి. ఆ శ్రీవర్షిని వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఆ అమ్మాయికి ఏ నీడ్స్ ఆమె ఫ్యామిలీ ద్వారా అవ్వలేదు కాబట్టి ఆ అమ్మాయి ఆ అఘోరా వెంట తిరుగుతుంది. అలా తిరగటం ఎంతవరకి కరెక్ట్? ఆ అమ్మాయి ఇప్పుడు అఘోరా జైలుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఫ్యూచర్ ఏంటి? అసలు ఏం ఆలోచించకుండా అలాంటి రాంగ్ స్టెప్ ఎందుకు మళ్ళీ మేము ఆడ కాదు, మొగ కాదు అని మాట్లాడుతుంది. అసలు ఎంత చండాలమైన డెసిషన్ లైఫ్‌లో ఎలా తీసుకుందో అర్థం కావట్లేదండి. మళ్ళీ ఆ అమ్మాయి ఎంటెక్ చేసిందంట, జాబ్ చేసిందంట. అసలు ఇంత మంచి కెరియర్ ఉంచుకొని ఇలాంటి దరిద్రులు ఎంబట ఎందుకు పడతారో నాకైతే అర్థం కావట్లేదు. బాబాలు, స్వామీజీలు ఇలాంటి వాళ్ళని బాగా హిందువులు నమ్ముతున్నారండి. ఈ కాలంలో కూడా ఎన్ని మోసాలు జరిగినా గానీ అస్సలు బుద్ధి రావట్లేదు హిందువులకైతే. ఏ పూజలు కనపడితే ఆ పూజలు ఎలా పడితే అలా చేసేస్తున్నారు. ఏ దేవుడు పడితే ఈ దేవుడు ఈ మధ్య వారాహి పూజలంట తెగ వైరల్ అయిపోతున్నాయి. ఆ పూజలు, ఈ పూజలు దొంగ పూజలన్నీ చేస్తున్నారు. గుళ్ళల్లోకెళ్ళిన అసలు కనీసం దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలండి. మనం ఏ పూజలు చేసినా చేయకపోయినా ఫలితం దేవుడే ఇస్తాడు. దేవుడి మీద భారమేసి మనం గుడికెళ్తున్నాం గానీ, ఇలాంటి స్వామీజీలు నమ్ముకుంటే ఏమొస్తుంది? జోగి రాసుకుంటే బూడిదే తప్ప ఇంకేం ఉండదండి. అలాంటి స్వామీజీలని అస్సలు పొరపాటున ఎంకరేజ్ చేయొద్దు. అసలు ఈ మీడియా వాళ్ళకి బుద్ధి లేదండి ముందు. అతనొచ్చినప్పుడు అతని బట్టలు లేవు, ఏమి లేవు. మీడియా వాళ్ళు తెగ ఇంటర్వ్యూలు చేసేసారు అతన్ని. అలాంటి వాళ్ళని అస్సలు వదిలిపెట్టొద్దండి. అలాంటి వాళ్ళు ఎక్కడ కనపడ్డా ముందు చెప్పు తీసుకొని 4 పీకండి. ఎందుకంటే ఇంకా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతాయి అలాంటి వాళ్ళ వల్ల. సో, మీ పిల్లలు జాగ్రత్త అండి. ఇక ఎలా చేస్తే ఇంట్లో ఆ వయసొచ్చిన ఆడపిల్ల ఉందంటే ఏం చేస్తున్నారు, ఏంటనేది ఖచ్చితంగా చూసుకోవాలి కదండీ! శ్రీవర్షిని వాళ్ళు అసలు ఆ అమ్మాయి ఆ అఘోరాని ఎలా ఇంటికి రానిచ్చారో అర్థం కావట్లేదు. అతను ఏదో మందు పెట్టాడు, మాకు పెట్టాడు అంటున్నారు గానీ తప్పండి. ఖచ్చితంగా మందు పెట్టలేదు. ఆ అమ్మాయి స్వయంగా ఇష్టపూర్వకంగానే అతని దగ్గరికెళ్ళింది. మళ్ళీ పెళ్లి చేసుకొని మేము చనిపోవటమే మీ అందరికి కావాలా అని చెప్పి మాట్లాడుతుంది సిగ్గు లేకుండా. ఈరోజు అతను అరెస్ట్ అయిపోయాడు కదా! ఈరోజు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే అక్కడి పోలీసులు ఈమెను కూడా అరెస్ట్ చేయాల్సింది. ఈమెను కూడా అరెస్ట్ చేసి ఆ కేసులని ఈమె మీద కూడా పెట్టేయాల్సింది. ఎంత దరిద్రంగా ఉందంటే లోకం. ఎవ్వరిని నమ్మడానికి లేదు. మన నీడనే మనం నమ్మకూడదు. పిల్లల విషయంలో, ఆడపిల్లల విషయంలో అసలు ఎవ్వరిని నమ్మకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంత చదివిచ్చిన వాళ్ళ అమ్మా, నాన్న అమ్మాయికి అవసరం లేదంట చూడండి. అసలు ఎంత చండాలంగా తయారైందంటే పరిస్థితి అసలు. అమ్మాయిని కూడా జైల్‌లో ఎయ్యాలండి ఖచ్చితంగా. ఈ అఘోరాకే కాదు, ఈ అమ్మాయికి కూడా శిక్ష ఎయ్యాలండి. ఈ అమ్మాయిని చూసైనా కొంతమంది బాగుపడాలని కోరుకుంటున్నాను. సో, నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.